వారు గృహ నిర్వాహకులు. ఈ మందిర గృహ నిర్వాహకుడు ఎవరు? దేవుడు ఏర్పరచుకున్న సేవకుడు. అది నాకు అధికారం లేదు, మీకు అధికారం లేదు. కానీ మనకుండే అధికారాన్ని సరైన విధముగా మనం ఉపయోగించుకోవలసిన వారముగా ఉన్నాం. దేవుని వాక్య ప్రకారం 3 రకములైన దేవుని మందిరాలు ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం రాస్తున్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా? మీరు దేవుని ఆలయమై ఉన్నారు. 6వ అధ్యాయం 19వ వచనంలో కూడా మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. అనగా మన హృదయం అనేది, మన దేహం అనేది దేవుని యొక్క ఆలయం. అది గుర్తుంచుకోవాలి. మొట్టమొదటిగా నేను దేవుని ఆలయమై ఉన్నవాడను కనుక నా విషయమే కూడా నేను ఆలోచించుకోవాలి. రెండవదిగా ప్రభువైన యేసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనంలో చెప్పిన మాటలు, నా నామమున 2-3 ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందును. నా నామమున 2-3 ఎక్కడ కూడి ఉందరో. మన గృహములో, ఒక్కొక్క గృహములో ఆయన నామం పేరిట 2-3 మనం కూడి ఉంటాం. కనుక మన గృహం అనేది, మనం నివసించే ఇల్లు దేవుని ఆలయము. మూడవదిగా ఇది దేవుని యొక్క ఆలయము. ఎక్కడైతే అపోస్తలుల బోధ ఉందో, సహవాసం ఉందో, రొట్టె విరుచుట ఉందో, ప్రార్థన ఉందో, అది దేవుని యొక్క ఆలయము. ఈ మూడిట్లో మనం చూస్తే, తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారి పైన ఉంచిన బుద్ధిమంతుడైన దాసుడెవడు? నా గృహానికి నేను దేవుడు నియమించిన దాసుడను. ఆ గృహంలో ఉండేదెవరు? నేనే. నాకు తగిన వేళ నాకు ఆత్మీయమైన ఆహారం అనేది నేను కలిగి ఉండవలసిన వాటనిగా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా ఇది గుర్తుంచుకోవాలి. దేవుని వాక్యం అనేది అన్నిటికంటే ప్రాముఖ్యమైనది. ఆ దేవుని వాక్యం అనేది మన హృదయంలో ఉండాలా. మన హృదయం